హరి ఓం. నాకు ఇంతటి బుద్ధి జ్ఞానం వచ్చిందంటే చాలామంది అంటారు, ఇంత చిన్న వయసులో ఎలా వచ్చిందని. బుద్ధి జ్ఞానం రావాలి అంటే చుట్టూ ఉన్న యొక్క స్వభావాలు, సంస్కారాలు బట్టి బుద్ధి జ్ఞానం వస్తుంది. చుట్టూ ఉన్నవారు అన్నిటికీ అనుకూలంగా ఉన్నారనుకోండి, అహంకారం, మమకార వికారాలు పెరిగిపోతాయి. వేటి పట్ల అహంకారం, నాకు అనుకూలంగా ఉండేసరికి నాకు దేనికి లోటు లేదని నేను అనే శరీర అహంకారం. మమకారం, నేను ఏదైతే సంపాదించుకున్నానో వాటి పట్ల మమకారం. వికారం, అవే గొప్ప అని తుంచుతూ ఎంచుతూ మాట్లాడే విధానం అన్నిటికీ విరుద్ధంగా ఉంది. కాబట్టి ప్రతిదానికి తల్లిదండ్రులతో సహా నిందిస్తూ నా చుట్టూ ఉన్నవారు మాట్లాడేవారు. కాబట్టి మనం పుట్టిన మానవ పుట్టకి ఒక ఇంటి అడుగు పెట్టాక తల్లిదండ్రులను నిందించడం తప్పు. అదేదో మనల్నే మనం మార్చుకోవాలని ప్రతి పనిని దైవంగా, ప్రేమని దైవంగా ఎంచుకొని అందరినీ సమభావంతో చూస్తే, అందరికీ ఒక దాసీగా పనిచేయడం నచ్చింది కాదు. పిల్లల విషయంలో ఎదురు తిరిగినందుకు ఒక పిచ్చిదానిగా ముద్ర వేసి ఊరి నుంచి నెట్టింది. కానీ దానికి కూడా నవ్వుతూ నన్ను నేను చంపుకున్నాను. అంటే ఎప్పుడైతే ఎదుటివారు నిందిస్తూ అలా ఉంటేనే మన జన్మకర్మలు తగ్గుతాయి. నిందలు, నిష్ఠూరాలు మనకు వండుకున్న తుప్పును పోగొడతాయి. అంటే గత జన్మల్లో చేసిన కర్మల్ని. అదే పొగడ్తలు, మెప్పులు లేని పోగు చేసుకుని మళ్ళీ జన్మకు తీసుకెళ్తాయి. ఎంతమంది నిందిస్తే, ఎంతమంది వేధిస్తే, ఎంతమంది సాధిస్తే అంతా మన శరీరానికి పట్టిన కర్మలు దగ్ధం అవుతాయి. అంటే గత జన్మల్లోనే నేను, నాది, నావారు అని మిడిసిపాటుతనంతో చేస్తుంటాం కదా, అదే ఈ జీవితం. అందుకే ఈరోజు శరీరంలో ఒక భాగం అంతా పోయినా సరే ప్రతి పనిని దైవంగా, ప్రేమని దైవంగా భావిస్తూ ఈ శరీరం నాకు వద్దు, త్వరగా తీసుకెళ్ళిపో పరమాత్మ అని పరమాత్మను వేడుకుంటానే తప్ప ఎవరి నుంచి ఆశించేది ఉండదు, ఎవరిని శాసించేది ఉండదు. నేను కాని జీవితం ఎన్నాళ్ళని జీవిస్తూ ఉంటాం. కావాలనుకునేది ఏమీ లేదు. నన్ను వద్దనుకునేది, నన్ను ప్రేమించిన వారిని వద్దనుకునేది లేదు. ఇవన్నీ జీవిత సత్యాలు. ఈనాటి సత్యాలు కాదు, సనాతన ధర్మంలో స్త్రీలు జీవించిన జీవిత సత్యాలు. వాళ్ళకంటూ ఏనాడు ఏది ఉంచుకునేవారు కాదు. ఇలా ఉండాలి అనుకునేవారు కాదు. ఏదో పోగు చేసుకోవాలనుకునేవారు కాదు. పెట్టింది తినేవారు, ప్రేమను పంచేవారు, ఉన్నదాంతో తృప్తి పట్టేవారు, ఉన్నదాన్ని దాన ధర్మ సేవ చేస్తూ ముందుకు సాగిపోయేవారు సమస్త జీవరాశులకు. అలా జీవిస్తేనే మన కర్మలు దగ్ధమవుతాయి, మనం వచ్చిన పని పూర్తవుతుంది. ఊరు అంతా చీ కొట్టి పిచ్చిది అని ముద్ర వేసినా సరే అది నేను చేసుకున్న కర్మ అనుకుంటానే తప్ప ఎందుకు ఒకరి మీద కోపం తెచ్చుకుని, అసహించుకుని, అవహేళన చేస్తూ, మాట్లాడుతూ, అపహాస్యం చేస్తూ అవి మన కూడా వస్తాయా? ఎవ్వరూ మన కూడా రారు. మనం అన్న మాటలే మన కూడా వస్తాయి. ఆ గ్రహింపు లేకోకుండా జీవించడం వ్యర్థం. అందుకే మనసు మౌనం,
మాటలో ప్రశాంతత, బుద్ధిలో ఔదార్యం, ఆత్మ యోగ్యతగా తరిస్తే మరు జన్మ లేకోకుండా పోతుంది. నేను అనే అహంకారం, వేటి పట్ల మమకారం పెంచుకుంటే శరీరానికి వికారాలుగా పట్టుకుని అనేక జన్మలు పట్టి పీడిస్తూ ఉంటాయి.